హాయ్ అండి. ఇవాళ నేను కిచిడీ చేస్తున్నానండి. పులిహోరకు లాగానే రైస్ వండేసుకొని పసుపు, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని కలబెట్టి పెట్టేసుకోవాలన్నమాట. ఇట్లాగా తగినంత ఉప్పు వేసుకొని తర్వాత ఉల్లిపాయలు బాగా కోసుకొని సన్నగా పొడవుగా పచ్చిమిరపకాయలు మామూలుగా తాలింపులాగా పెట్టేసుకోవాలండి. అన్నీ వేసుకోవాలి. వేరుశనగపప్పులు వేసుకునే వాళ్ళు వేరుశనగపప్పులు, జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. ఇది నేను చేసే విధానం అండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కిచిడి. అంటే బయట వాన పడుతుంది, ఇది చాలా బాగుంటుంది, ఘాటుగా తినొచ్చు మనం. ఉల్లిపాయతో పాటు కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసానండి. అది కూడా వేగాలి, మంచి వాసనతో చూపిస్తాను మీకు. ఇంగువ కూడా వేసుకోవాలండి, అప్పుడే మంచి వాసన వస్తుంది. కొంచెం నెయ్యి వేశాను నేను ముందు ఇది చెయ్యాలి ఈ వీడియో అని ఒక ఐడియా లేదండి. సడన్గా అనిపించింది ఇది కూడా చేస్తే బాగుంటుంది కదా కిచిడి అని. అప్పటికప్పుడు అంతా అయినాక ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట. దీంట్లో అల్లం పేస్ట్ కూడా వేసేసానండి. వేగుతుంది, మొత్తం తాలింపు దినుసులు వేసేసాను. చూడండి, దోరగా వేగిపోయింది. ఇప్పుడు ఇది మనం రైస్లో వేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, రైస్లో వేసేసాను. కలబెట్టేసుకుందాం ఇప్పుడు. చూడండి, కలబెట్టేసిన తర్వాత మనం మిరియాల పొడి మిక్సీ వేసుకుని రెడీగా ఉంచుకొని అది జల్లుకోవాలండి. ఎందుకంటే ఆ ఘాట్ అనేది చాలా, అసలుకి జలుబు చేసిన ఈ వర్షాకాలం కానీ చాలు